హలో అండి, వెల్కమ్ టు వైష్ణవి శారీ స్టోర్. ఎంతమంది అడిగారంటే నన్ను ఆర్గంజా శారీస్ తెప్పించండి అని. బట్ ఓన్లీ ఆర్గంజానే కాదు, ఆర్గంజాలో హ్యాండ్ పెయింటెడ్ తెప్పించాను, తర్వాత థ్రెడ్ వర్క్ తెప్పించాను, తర్వాత సెల్ఫ్ ఎంబాస్డ్వి కూడా తెప్పించానండి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇవాళ మనము ఈ విధంగా హ్యాండ్ పెయింటెడ్ శారీస్ చూద్దాము. ఒకసారి చూడండి. మనకి శారీస్ మధ్యలో పేపర్ పడతారు కదా, అంతే వెయిట్ ఉన్నాయి అన్నమాట. టూ లైట్ వెయిట్. ఈ విధంగా మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింట్ అనేది వచ్చేసింది. సార్ పళ్ళు చూడండి. దీనికి మనం ఈ విధంగా బ్యూటిఫుల్ టసల్స్ ఇచ్చేసాము. అండ్ బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా హ్యాండ్కి చిన్న ఫ్లవర్స్ అనేది వస్తాయి. ఎంత బాగుందంటే చాలా క్లాసీ అండి, అఫీషియల్ లుక్ ఉంటుంది. సార్ మొత్తం షేడ్ చూడండి. ఇందులో ఎక్సలెంట్ షేడ్స్ వచ్చాయి. అన్నీ కూడా నేను 1 by 1 చూపిస్తాను. సో స్కిప్ చేయకోకుండా చూడండి. సో ఆర్గంజాలో వైట్కి ఉన్న క్రేజ్ వేరే ఏ కలర్కి లేదు. బట్ ఇందులో మాత్రం ఏ కలర్ చూసినా మీరు ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఒకసారి చూడండి వైట్. సో మనకు పర్పుల్ కలర్లో ఈ విధంగా బ్రష్ పెయింట్ ఇచ్చేసారండి. మొత్తం అంతా ఫిల్లింగ్స్ కాదు, బ్రష్ టచ్ ఇచ్చేసారనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందంటే లుక్. ఈ విధంగా పళ్ళు వచ్చేస్తుంది. తర్వాత మీకు హ్యాండ్స్కి ఈ విధంగా లిటిల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇంకా వైట్లో ఇంకా మంచి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మంచి ఆనియన్ పింక్ షేడ్. దీనికి ఈ విధంగా లావెండర్ అండ్ పీచ్తో టచింగ్స్ ఇచ్చేసారండి. లీవ్స్ మాత్రం మెహందీ గ్రీన్తో ఇచ్చారు. అండ్ తర్వాత మనకు ఎండింగ్ వచ్చేసి మనకి గోల్డ్ పెయింట్తో కొంచెం లిటిల్ టచ్ ఇచ్చారండి. చాలా బాగున్నాయి అసలు. ఇదిగోండి ఈ విధంగా పళ్ళు వస్తుంది, మనకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అన్నమాట. చాలా షేడ్స్ ఉన్నాయి చెప్తున్నాను కదా. అండ్ మల్టిపుల్స్ కావాలన్నా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ పిక్స్ మీరు వేరేగా అడగద్దండి. నేను అందుకనే ప్రతి ఒక్క చీర కూడా ఓపెన్ చేసి మీకు పళ్ళు ఈ విధంగా వస్తుందని చూపిస్తున్నాను. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఐస్ బ్లూ కలర్ మీద ఈ విధంగా పీకాక్ బ్లూ కలర్తో మందారం పూలు ఇచ్చారండి. అండ్ అక్కడక్కడ చిన్న బర్డ్స్ని కూడా ఇచ్చారు. సరే చూడండి ఎంత క్లాసీ ఉందో. అండ్ పళ్ళు మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చెప్తున్నాను కదా, లైట్ వెయిట్, టూ కంఫర్ట్ అండ్ ప్యూర్ ఆర్గంజా మీద హ్యాండ్ పెయింట్ అనమాట. లుక్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ శారీ అదిరిపోయిందండి. సో కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాం. సో ఖచ్చితంగా మీ ఎంకరేజ్మెంట్ అనేది మాకు కావాలి. సో 1 more ఆనియన్ పింక్. ఇంతకుముందు మీరు చూసింది కొంచెం లావెండర్ కలర్ మిక్స్ అయింది. బట్ ఇందులో మీరు చూసుకుంటే పీచ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అనేది ఇచ్చేసాడు. హ్యాండ్ బ్రష్ పెయింటెడ్. తర్వాత చెప్తున్నాను కదా, గోల్డ్ కలర్ పెయింట్తో మనకి అవుట్లైన్ అనేది ఇచ్చేసాడు అనమాట. చాలా బాగున్నాయండి. చెప్పడం కాదు కానీ మీరే చూస్తున్నారు కదా. అండ్ మీరు కెమెరాలో ఏ విధంగా వస్తుందో నాకు తెలియదు కానీ డైరెక్ట్ లుక్ అయితే చాలా బాగుంది. ఒకసారి డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేసి మీకు ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోండి. సో మీ అందరి ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్ అండి. సో బ్లాక్కి గ్రే పెయింట్ అనేది ఇచ్చేసారు. ఒకసారి అంతా కూడా డబల్ ఫ్లవర్స్ ఇచ్చారు త్రూ అవుట్ శారీ చూడండి. ఒకసారి పళ్ళు చూసుకుంటే పళ్ళు కూడా ఈ విధంగా ఎడ్జెస్ నుంచి ఇచ్చేసి ఈ విధంగా బ్యూటిఫుల్ టసల్స్ ఇచ్చారు. అండ్ మనకు ఈ విధంగా హ్యాండ్స్కి పెయింట్ వస్తుంది అన్నమాట. అదిరిపోయింది అసలు లుక్. సో మంచి పేస్టల్ షేడ్, బ్రౌన్లో చాలా లైట్ షేడ్ అయిపోయింది అనమాట. సో దాని మీద మీకు పీచ్ కలర్తో ఫ్లోరల్ పెయింట్ అనేది ఇచ్చేసారు. సరే త్రూ అవుట్ శారీ చూడండి. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఈ విధంగా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ సరే చూడండి, అసలు ఎగిరిపోతుంది. అంత లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి. సో 1 and only డార్క్ షేడ్ వైన్ అండి. సో వైన్ మీద ఈ విధంగా మీకు పేస్టల్ పింక్తో, ఆనియన్ పింక్తో ఈ విధంగా మీకు వచ్చేసింది. అండ్ అవుట్లైన్ గోల్డ్తో ఇవ్వడం వల్ల చాలా హైలైట్ అయిపోయింది. సార్ చూడండి త్రూ అవుట్ శారీ వైన్ మీద చాలా బాగా ఎలివేట్ అయిందండి. ఈ విధంగా మనకు పళ్ళు వచ్చేస్తుంది, తర్వాత టసల్స్ వచ్చేస్తాయి. దీనికి బ్లౌజ్ మాత్రం ఫిల్లింగ్ వచ్చిందండి. ఈ విధంగా త్రూ అవుట్ బ్లౌజ్ అంతా కూడా చిన్నగా ఈ విధంగా ఫ్లవర్స్ హ్యాండ్ పెయింటెడ్ ఇవ్వబడ్డాయి. సో 1 more డార్క్ షేడ్.
దీంట్లోకి మీరు బాటిల్ గ్రీన్ కలర్ అట్లా బ్లౌజ్ కనుక పేరప్ చేస్తే సింపుల్గా స్లీవ్లెస్ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో డూప్లికేట్స్ వస్తాయన్నమాట. ఆ పెయింట్ ఏంటంటే మిషన్తో ఊరికనే అలా డిజిటల్ ప్రింట్ టైప్ వేసేసి ఉంటారు, అది చాలా త్వరగా పోతుంది. బట్ ఇది అలా కాదనమాట. అండ్ మీకు ఒరిజినల్ డూప్లికేట్ ఎట్లా కనుక్కోవాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా ఎడ్జెస్ చాలా నీట్గా మనము స్టిచ్ చేసి ఇస్తామన్నమాట. బ్రాండెడ్ అన్నీ కూడా ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తాయి. బట్ అలా కాదు, ఆర్గన్జా నార్మల్ అనుకోండి, జస్ట్ వితౌట్ ఈ విధంగా ఇట్లా స్టిచ్ ఏం లేకోకుండా చాలా సాదాగా వచ్చేస్తాయి. సో ఈ డిఫరెన్స్ మాత్రం మీరు పెట్టుకోండి. సరే చూడండి, శారీ అంతా కూడా ఈ విధంగా లుక్ వస్తుంది. పళ్ళు చూడండి, క్రీమ్ కలర్తో మంచిగా ఎలివేట్ అయింది. అండ్ హ్యాండ్స్కి ఈ విధంగా మనకు 2 ఫ్లవర్స్ అనేది ఇచ్చేసారు. సో వన్ మోర్ వైట్ శారీ. సరే చూడండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ విధంగా మనకు ఆనియన్ పింక్తో వచ్చేసిందండి డిజైన్. తర్వాత గోల్డెన్ పెయింట్తో హైలైట్ చేయబడింది. అండ్ వైట్ స్ప్రింకిల్స్ కూడా ఇచ్చేసాడు అనమాట. ఈ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ మనము స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ అట్లా పేరప్ చేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. సమ్మర్లో మీరు ఈజీగా వేర్ చేయొచ్చు, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా మనకు హ్యాండ్స్కి వచ్చేస్తుంది అనమాట. సో పేస్టల్ ఆలివ్ గ్రీన్ మీద ఈ విధంగా సెల్ఫ్ అనేది ఇచ్చేసాడు. పెయింట్ ఒకసారి చూడండి డిజైన్. ఇందులో మనకి ఏంటంటే గోల్డెన్ అవుట్లైన్ అనేది రాలేదన్నమాట, బట్ ఎల్లో మనకు స్ప్రింకిల్స్ ఇచ్చారు ఫ్లవర్స్ మధ్యలో. కొంచెం వెరైటీగా ఉంది అండ్ డీసెంట్ లుక్ ఉంది. సబ్టైల్ లుక్స్ చాలా ప్రిఫర్ చేస్తారండి. బ్లౌజ్ కూడా చూడండి, ఆలివ్ గ్రీన్. సో ఇది చీకు కలర్ అండి. చీకు కలర్ మీద ఈ విధంగా బ్రౌన్, తర్వాత ఆనియన్ పింక్ షేడ్తో, ఇది వైన్ కలర్. సో వైన్ కలర్ ఫిల్లింగ్స్ వచ్చేసి ఆనియన్ పింక్తో ఇచ్చేసారు. అండ్ ఇందులో మళ్ళీ అవుట్లైన్ మనకి గోల్డ్ పెయింట్తో ఇచ్చేసి ఫ్లవర్ మధ్యలో ఈ విధంగా వైట్ స్ప్రింకిల్స్ ఇచ్చేసారండి. లుక్ అయితే చాలా చాలా బాగుంది. ఏదైనా సరే హ్యాండ్ పెయింట్ అంటే కోల్కతా వాళ్ళు చేస్తేనే చాలా చాలా లుక్ వస్తుందండి. సరే పళ్ళు చూడండి, విధంగా పళ్ళు. అండ్ మనకి బ్లౌజ్కి ఈ విధంగా చిన్న పెయింట్ వచ్చేసింది అనమాట, ఫ్లవర్. సో వైట్ లవర్స్ చాలామంది ఉన్నారు, తర్వాత లావెండర్ లవర్స్ చాలామంది ఉన్నారు. ఇద్దరికి కలిపి ఇది కాంబో ఆఫర్ అనుకోండి. వైట్ మీద ఈ విధంగా మీకు లావెండర్ పెయింటింగ్ అనేది వచ్చింది. అండ్ అవుట్లైన్ గోల్డ్ పెయింట్తో ఇచ్చేసారు. అండ్ రోజ్ కటింగ్స్ లాగా ఇచ్చేసారండి. ఇది ట్యూలిప్స్ అంతా కూడా మిక్స్డ్ పెయింటింగ్ ఉంది ఇది. సరే పళ్ళు చూడండి. సో పళ్ళు అండ్ మనకి బ్లౌజ్కి చిన్నగా ఈ విధంగా ట్యూలిప్ అనేది ఇచ్చేసారనమాట. ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడా. టూ కంఫర్ట్, టూ స్టైలిష్, టూ కూల్ అనమాట. నేను బనారసీ శారీస్లో ఎక్కువ అమ్మింది రస్టీ లావెండర్ అనమాట. సో ఒకసారి చూడండి ఎంత బాగుందంటే, కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట. లావెండర్ కాదు, అలా అని పర్పుల్ షేడ్కి రాదనమాట, పేస్టల్ కలర్. సో సెల్ఫ్ ఈ విధంగా మనకు ఫ్లవర్స్ వచ్చేసి మధ్యలో ఈ విధంగా రస్టీ పింక్తో ఇచ్చేసారనమాట. అవుట్లైన్ గోల్డెన్ పెయింట్తో ఇచ్చేసారు. అసలు ఒకటి బాగుంది దీంతో ఒకటి కంపేర్ చేసేదనే లేదండి, దేనికదే ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ మాత్రం. ఈ విధంగా మనకు హ్యాండ్స్కి చిన్న ఫ్లవర్ అనేది ఇచ్చేసారు, చాలా బాగుంది. సో ఆర్గన్జా ఒకటేనా లేదా ఇంకా వేరే దాని మీద ఉన్నాయంటే, మనకు స్పెషల్ వైట్ శారీస్ మీద హ్యాండ్ పెయింటెడ్, తర్వాత జరీతో కొంచెం గోల్డెన్ జరీతో మనకు అవుట్లైన్ అనేది ఇచ్చారు, అవి కూడా చూపిస్తాను. సో కొంచెం ఏజ్ ఉన్నా కూడా వాళ్ళు ఆర్గన్జా ప్రిఫర్ చేయరండి, చాలా మటుకు ప్రిఫర్ చేయరు. సో వాళ్ళ కోసం స్పెషల్ వైట్ శారీస్, ఇదంతా కూడా హ్యాండ్ పెయింటెడ్. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఒకటి వైర్ టైప్ అండి, మనకి జరీ అవుట్లైన్ అనేది ఇచ్చామన్నమాట, ఇది పెయింట్ కాదు. సో లెనిన్ మీద ఎప్పుడే కానీ గోల్డ్ ఫాయిల్ పెయింట్ అనేది ఎలివేట్ అవ్వదనమాట. సో అందుకని ఈ విధంగా మనం థ్రెడ్తో వర్క్ చేయించేసాము. సార్ చూడండి ఇంత బాగుంది కదా అసలు. సో ఇది ఓన్లీ వైట్ మీదనే డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి లెనిన్లో. పళ్ళు ఈ విధంగా వస్తుంది, ఎడ్జ్లో ఈ విధంగా మొత్తం అంతా కూడా డిజైన్ వస్తుంది, అండ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో
మనకి మెయిన్ ఫ్లవర్ కూడా అలా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. సో నెక్స్ట్ శారీ అండి. సో వైట్ మీద ఇంతకుముందు మనము ఆనియన్ పింక్ ఫ్లవర్స్ చూసాము. ఇక్కడ చూడండి గ్రే, తర్వాత విత్ మీకు డస్టీ లావెండర్ వస్తుంది అనమాట. అండ్ మధ్యలో మీరు చూసినట్లయితే కొంచెం జూమ్ చేసి చూసుకుంటే ఈ విధంగా మనకు పెటల్స్ అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇది కూడా హ్యాండ్ వర్క్ చేశారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా జరీ హ్యాండ్ వర్క్ ఉంటుంది. అవుట్లైన్ ఇది ప్యూర్ లెనిన్ వస్తుందండి, హై క్వాలిటీ లెనిన్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్. సో మీరు ఆరామ్గా కట్టచ్చు. అండ్ మీకు సమ్మర్లో కూడా బాడీ కూల్గా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, పళ్ళు ఈ విధంగా వస్తుంది. మీకు బ్లౌజ్ ఈ విధంగా డస్టీ లావెండర్లో వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ శారీ చూడండి ఒకసారి. వైన్ తర్వాత చాకో బ్రౌన్ కాంబినేషన్లో డిజైన్ అనమాట, పెయింటింగ్. తర్వాత యాజ్ యూజువల్ జెరీ వర్క్ అనేది వచ్చింది అవుట్లైన్. మళ్ళీ చెప్తున్నా, లెనిన్ మీద మీకు గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అనేది కొంచెం సెటిల్ అవ్వదండి, స్కాటర్ అవుతుంది. అందుకనే మీకు జెరీ వర్క్ అనేది ఇచ్చేసాము. పళ్ళు మీకు ఈ విధంగా ఫుల్ పెయింటింగ్ వచ్చేస్తుంది. బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి. సో ఈ డిజైన్ని బేస్ చేసుకొని మనం ఆ డిజైన్ అనేది ఇచ్చాము. ఎక్సలెంట్ ఉంది లుక్. యాక్చువల్గా ఆర్గంజా శారీసే మనకి 30 పీసెస్ వచ్చాయి. మీకు మేము వీడియో తీసే లోపల 14 పీసెస్ అయినాయి. ఇవి కూడా 10 పీసెస్ వచ్చాయి. కానీ మనం వీడియో తీసే టైంకి 4 పీసెసే అయినాయి. సో త్వరగా మీరు కూడా బుక్ చేసేసుకోండి. ఏది నచ్చితే అది మీరు ఏమాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి. సో లాస్ట్ శారీ అండి. ఈ విధంగా మనకి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది. రస్టీ పింక్ అండ్ మీకు డస్టీ లావెండర్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట. ఒకసారి వైట్ మీద చూడండి, ఎంత మంచిగా ఉందంటే రాయల్ లుక్ ఇచ్చేస్తుంది మీకు. ఈ విధంగా పళ్ళు వచ్చేసిందండి. మనకు ఎడ్జెస్ మొత్తం అంతా కూడా కవర్ అయిపోయింది. తర్వాత ఈ ప్రింట్ చూసారా, ఇదే ప్రింట్ మీకు ఇక్కడ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్లో వచ్చేసింది అనమాట ఈ విధంగా. సో ఇది శారీ. పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదండి, దానికి స్క్రీన్ షాట్ తీసి త్వరగా మీరు బుకింగ్ అనేది చేసేసుకోండి. కలర్ వేరియేషన్ అనేది ఈ వీడియోలో అంతా ఏం లేదు, అంతా ఓకే. కలర్స్ అన్నీ యాజ్ యూజువల్ వచ్చేసాయి. తర్వాత ప్రైసెస్ అనేది కింద మెన్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మంత్ అంతా కూడా మీకు ఉగాది రంజాన్ సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ మీకు డైరెక్ట్ లింక్ అనేది మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మా వీడియోస్ అనేది విజిబుల్ అవుతాయి. లేదు అంటే మళ్ళీ మీరు అడగటము, మేము లింక్స్ షేర్ చేయడం, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.